హాయ్ ఫ్రెండ్స్, ఎడారిగా కనిపించే ప్రదేశాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వాటిలో రహస్యాలు దాగున్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు మానవుల సందడి ఉండేది, కానీ ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే ఉంది. దాని కింద శతాబ్దాల నాటి రహస్యాలు దాగున్నాయి. ఇవి కేవలం కథలు కాదు, వాస్తవికత, ప్రకృతి యొక్క ఈ అద్భుతాలు. ఈ నిర్జన ప్రదేశాల్లో ఎన్నెన్నో రహస్యాలను దాచుకున్నాయి. అందులో ముందుగా డస్ట్ ఇలోట్. సహారా ఎడారిలోనే అత్యంత వేడిగా ఉండే ఎడారి అని మీరు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఇరాన్లోని డస్ట్ ఇలోట్. ఇది ఎవరూ జీవించలేని ప్రమాదకరమైన వేడి ఎడారి. ఇక్కడ ఇసుక ఎంత వేడిగా ఉంటుందంటే మీరు చెప్పులు లేకుండా నడిస్తే మీ చర్మం తోళ్ల కింద ఊడిపోతుంది. కానీ ఇది దాని వేడికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఈ ప్రదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. డస్ట్ ఇలోట్ ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం. నాసా ప్రకారం 2005 మరియు 2009 మధ్య ఈ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత 70.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇంత అధిక వేడిలో చెప్పనవసరం లేదు, ఏ జీవి కూడా జీవించలేదు. కానీ శాస్త్రవేత్తలు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలో కూడా జీవించగల కొన్ని సూక్ష్మజీవులను ఇక్కడ కనుగొన్నారు. చల్లని సాధారణ ప్రదేశాల్లోనే కాకుండా భూమి యొక్క అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా జీవం వృద్ధి చెందుతోంది. నేడు ఈ ప్రదేశం పూర్తిగా ఎండిపోయి నిర్జీవమై ఉంది. కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ రాళ్లు మరియు ఉప్పు పొరలను కనుగొన్నారు. ఇవి మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ నీరు ఉండేదని రుజువు చేస్తున్నాయి. డస్టే లాట్ ఒకప్పుడు ఇది సముద్రం కింద ఉండేదట. ఇది నిజమైతే ఆ నీరు మరి ఏమైంది? ఈ రాళ్లు సరిగ్గా ఒక పురాతన కోట లేదా శిథిలాల వలె కనిపిస్తున్నాయి. వేల సంవత్సరాలుగా కొనసాగే బలమైన దుమ్ము తుఫాన్లు వీటిని కప్పేసి ఉండొచ్చు. మరి అప్పుడేమైనా నాగరికత ఉండేదా? ఇక ఈ ఎముకలు ఇంత ప్రమాదకరమైన ఎడారికి ఎలా వచ్చాయి? ఇవన్నీ చూస్తుంటే ఇది పుట్టినప్పటి నుంచి ఎడారి కాదు, ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల లేదంటే ప్రకృతి యొక్క మార్పు వల్ల ఇలా ఎడారిగా మారుంటుంది. ఎందుకంటే దాని భూమి, ఉష్ణోగ్రత మరియు ఉపరితలం అంగారక గ్రహంతో సమానంగా ఉంటాయి. ఇతర గ్రహాలపై ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చా అని శాస్త్రవేత్తలకు అనుమానం వస్తోంది. ఇక నెంబర్ 2, కరకల్ పాసన్. ఒకప్పుడు వేల సంఖ్యలో ప్రజలు నివసించిన ప్రాంతం, కానీ నేడు నిర్జీవమై నిశ్శబ్దంగా ఉంది. ఉజ్బెకిస్తాన్లోని యొక్క మూలలో ఉన్న కరకల్ పాక్ చరిత్ర, సంస్కృతి మరియు రహస్యాలతో నిండుంటుంది. కరకల్ పాల్ ఉజ్బెకిస్తాన్ యొక్క వాయువ్యంలో ఉన్న స్వయం ప్రతిపత్తి గల గణతంత్ర రాజ్యం. ఈ ప్రాంతం దాదాపుగా 1,61,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. వారి భాష, సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఉజ్బెకిస్తాన్లోని మిగిలిన ప్రాంతాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతాలు ఒకప్పుడు సంపన్నంగా ఉండేవి, కానీ నేడు ఇవి ప్రపంచంలోనే అత్యంత నిర్జనమైన ప్రదేశాల్లో ఒకటిగా మారాయి. అన్నిటికంటే ఈ ప్రాంతం నిర్జనంగా మారేంతగా ఏం జరిగింది? కరకల్పన్ నిర్జనమైపోవడానికి అతిపెద్ద కారణం అరల్ సముద్రం ఎండిపోవడం. ఎందుకంటే ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సరస్సుగా ఉండేది. కానీ 20వ శతాబ్దం మధ్యలో సోవియట్ యూనియన్ దాని నీటి వ్యవస్థ ప్రాజెక్టులను ఉపయోగించింది. దాని కారణంగా అది నెమ్మదిగా ఎండిపోవడం ప్రారంభమైంది. నేడు అరల్ సముద్రం దాదాపు పూర్తిగా కనుమరుగైంది. దాని ప్రభావం కరకల్పంపై కూడా పడింది. నీటి కొరత కారణంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. కరకల్పన్ మోయినాక్ నగరం ఒకప్పుడు రద్దీగా ఉండే ఫిషింగ్ ఓడరేవుగా ఉండేదట. కానీ అరల్ సముద్రం ఎండిపోవడంతో ఆ కళను కోల్పోయింది. ఈ సంస్కృతి భవిష్యత్తులో మనుగడ సాగిస్తుందా లేదా అని, చరిత్ర పుటల్లో దాగిపోతుందా అనేది ఎవరికీ తెలీదు. ఇక నెంబర్ 3, కోల్మోస్కోప్, నమీబియా. ఎడారి మధ్యలో ఒక దెయ్యాల పట్టణం, నిర్జన వీధులు, ఇసుకతో నిండిన శిథిలాలు. ఒకప్పుడు బంగారంతో మెరిసిన ఈ నగరం ఇప్పుడు రహస్యాలకు నెలవైంది. నమీబియాలోని ఒక నగరం. ఇది ఒకప్పుడు శ్రేయస్సుకు సాక్ష్యంగా నిలిచింది, కానీ ఇప్పుడు నిర్జన ప్రదేశంగా మారింది. ఈ కథ 1908లో నమీబియా ఎడారిలో వజ్రాలు కనుగొనబడినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ ఆవిష్కరణ చాలా పెద్దది కాబట్టి జర్మనీ ప్రజలు ఇక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని స్థిరపరిచారు. దీన్ని కోల్మోస్కోప్ అని పిలుస్తారు. ఇది సాధారణ స్థావరం కాదు. విలాసవంతమైన బంగ్లాలు, థియేటర్లు, క్యాసినోలు, ఆసుపత్రులు మరియు మంచు తయారీ కర్మాగారాలు కూడా ఉంటాయి. ఈ నగర ప్రజలు యూరోపియన్ ఆడంబరం మరియు ప్రదర్శనతో జీవించారు. కానీ అప్పుడు ఈ మెరిసే నగరం నిర్జన శిథిలావస్థకు చేరుకుంది. కాలక్రమేణా ఇక్కడ వజ్రాల నిల్వలు క్షీణించడం ప్రారంభమయ్యాయి. 1930 నాటికి పెద్ద మైనింగ్ కంపెనీలు దాన్ని విడిచిపెట్టాయి. ప్రజలు కూడా నెమ్మదిగా ఆ నగరాన్ని వదిలేశారు. తరువాత ఈ నగరం ఎడారి దుమ్ములో కప్పుకుపోయింది. ఇక్కడికి వచ్చే ప్రజలు వింత శబ్దాలు వింటారని చెబుతారు. కొందరు పాత గనుల్లో వింత నీడలను చూశామని కూడా భయపడుతూ ఉంటారు. ఫోటోగ్రాఫర్లు మరియు అన్వేషకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఈ పట్టణం ఇప్పటికీ దాని పాత జ్ఞాపకాలను గుర్తుంచుకునే ఉంది. కాబట్టి కోల్మోస్కోప్ కేవలం నిర్జన పట్టణమా, లేదా ఇక్కడ నిజంగా ఏవైనా ఆత్మలు సంచరిస్తున్నాయా? ఇక నెక్స్ట్ వన్, అంటార్కిటికా. ఇది ప్రపంచంలోని అత్యంత శీతలమైన, అత్యంత రహస్యమైన మరియు తక్కువగా అన్వేషించబడిన ఖండం. బహుశా భవిష్యత్తులో ఇటువంటి రహస్యాలను ఇక్కడ బహిర్గతం చేయొచ్చు.
ఇది మొత్తం మానవాళి ఆలోచనను మారుస్తుంది. ఇక్కడ మానవ నివాసం అసాధ్యం. ఇది మందపాటి మంచు పొరలతో కప్పబడి ఉంది. 2016లో నాసా మరియు గేల్ ఎర్త్ చిత్రాల్లో పురాతన పిరమిడ్ల వలె ఎన్నో ఆకారాలు అంటార్కిటికాలో మంచుల్లా కనిపించాయి. కుట్ర సిద్ధాంతకర్తలు మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదో ఒక నాగరికత నివసించి ఉండాలని, అది మంచు కింద కప్పబడి ఉంటుందని అంటూ ఉంటారు. అంటార్కిటికాలో సామాన్యులు అక్కడికి వెళ్ళడానికి అనుమతించబడదు. ఎందుకంటే అక్కడికి వెళితే రక్తం గడ్డకడుతుంది, ప్రాణం బిగుసుకుపోతుంది. ఇక అత్యంతగా చూసుకుంటే అక్కడ సరస్సు 400 మీటర్ల మంచు కింద దాగుందట. శాస్త్రవేత్తలు లక్షలాది సంవత్సరాలుగా బయట ప్రపంచం నుంచి అది సంబంధాలు కోల్పోయిందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అంటార్కిటికా గురించి ఎంత లోతైన విశ్లేషణలు చేసినా దానిలోని రహస్యాలకు కొదవే ఉండదు. ఇక నెక్స్ట్ వన్, మొజావే ఎడారి రాక్. ఇది ఒక నిర్జనమైన ఎడారి. ఇక్కడ పొడి భూమి చాలా దూరం విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉన్న భారీ రాళ్లు వాటంతటా అవి కదులుతూ ఉంటాయి. ఎవ్వరూ వాటిని తాకరు, ఎవరూ వాటిని నెట్టరు. అయినప్పటికీ అవి కదులుతూనే ఉంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇక్కడ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది. ఇది భూమిపై అత్యంత వేడిగా మరియు పొడిగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. కానీ ఈ ఎడారి మధ్యలో రేస్ ట్రాక్ ప్లేగా ఉంది. ఇది ఎండిపోయిన సరస్సు యొక్క ఉపరితలం. ఇక్కడ ఈ మర్మమైన రాళ్లు కనిపిస్తాయి. ఈ రాళ్ల బరువు కొన్ని కిలోల నుంచి కొన్ని టన్నుల వరకు ఉంటుంది. కానీ విచిత్రంగా వీటిని ఎవరూ అక్కడికి తీసుకొచ్చారు. కానీ ఈ సిద్ధాంతాలన్నీ పూర్తిగా నిరూపించబడలేదు. చాలా రోజుల తర్వాత 2014వ సంవత్సరం వచ్చింది. కొంతమంది శాస్త్రవేత్తలు హైటెక్ కెమెరాలు, GPS ట్రాకర్ల ద్వారా ఆ రహస్యాన్ని బయటపెట్టారు. శీతాకాలంలో సరస్సు ఉపరితలంపై తేలికపాటి మంచు ఏర్పడినప్పుడు పగటిపూట సూర్యుడి వేడి కారణంగా ఆ మంచు కరగడం మొదలవుతుంది. గాలి వీచినప్పుడు నీటిపై తేలియాడే సన్నని మంచు పలక రాళ్లను నెమ్మదిగా జారేసేలా చేస్తుంది. ఇదంతా కూడా ఈ నున్నని ఉపరితలానికి కారణం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, మనం కనుగొనని ప్రదేశాలు ఈ భూమిపై చాలానే ఉన్నాయి.